నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ మొదలైంది. విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎక్కడా అంటూ నినాదాలు చేశారు. అయితే విద్యార్థులు చేసిన ఆందోళన విషయం బయటకు రాకుండా క్యాంపస్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. వారి సమస్యలు బయటి ప్రపంచానికి తెలియకుండా యత్నిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక క్యాంపస్లోని వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ వర్సిటీలో సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటామని విద్యార్థులు దరఖాస్తు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. అధికారులు మాత్రం విద్యార్థుల నిర్ణయానికి ససేమిరా అంటున్నారు. ఈ నెల 22న విద్యార్థులు సమావేశమై పరిష్కారానికి నోచుకోని సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారం కోసం అధికారులు విద్యార్థులకు మధ్య వారధిగా ఉండేలా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఏళ్లుగా వర్సిటీలో ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఒక స్టూడెంట్స్ కమిటీని ఏర్పాటు చేసుకుంటామని కోరగా వర్సిటీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీలో 2 ఏళ్ల క్రితం వరకు స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ ఉండేది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కౌన్సిల్ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు దోహదపడేది. 2 ఏళ్ల క్రితం ఈ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పోలీస్ వలయాన్ని తప్పించుకొని ప్రహరీ గోడ దూకి వర్సిటీలోకి వచ్చి విద్యార్థులకు మద్దతు పలికారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ విద్యార్థులపై కేసులు నమోదు చేయించి ఎస్జీసీని నామరూపం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కొత్త కమిటీ ఏర్పాటు కోసం ఒత్తిడి చేస్తున్నారు. 2-3 రోజుల్లో గతంలో మాదిరిగా విద్యార్థులు మళ్లీ ఉద్యమించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, నిర్మల్ జిల్లా బాసరాలో ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎప్పుడు సమస్యలకు కేంద్ర బిందువుగా ఉండే నిర్మల్ జిల్లా బాసరా ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ మొదలైంది. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటామని విద్యార్థులు దరఖాస్తు పెట్టుకోవడం చర్చకు దారితీసింది. అధికారులు మాత్రం విద్యార్థుల నిర్ణయానికి ససేమిరా అంటున్నారు. ఈ నెల 22న విద్యార్థుల సమావేశమై పరిష్కారం నోచుకొని అంటే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారం కోసం అధికారులకు విద్యార్థులకు మధ్య వారధిగా ఉండేలా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఏళ్లుగా వర్సిటీలో ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఒక స్టూడెంట్స్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని కోరగా వర్సిటీ అంటే యూనివర్సిటీ అధికారులు ఉండే ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ అయితే నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన అయితే వ్యక్తం చేశారు. పిఆర్ఓ ఎక్కడ అంటూ నినాదాలు అయితే చేశారు. అయితే విద్యార్థులు చేసిన ఆందోళన విషయం బయటికి రాకుండా క్యాంపస్ అధికారులు అయితే జాగ్రత్త పడుతున్నారు. వారి సమస్యలు బయట సమాజానికి తెలియకుండా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక క్యాంపస్ లోని వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సమస్యల వలయంలో ఉండే బాసర అంటే ఏదైతే విద్యార్థుల సమస్యల కోసం శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే కమిటీ అయితే ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పటికీ మాత్రం అధికారులు దీనికి ఎప్పటికప్పుడు అడ్డం పడుతున్నారు. ట్రిపుల్ ఐటీలో 2 ఏళ్ల క్రితం వరకు స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే ఉండేది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కౌన్సిల్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కరించేందుకు దోహదపడేది. 2 ఏళ్ల కింద కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పోలీస్ ఇప్పుడు సీఎం అప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అప్పట్లో పోలీసు వలయాన్ని తప్పించుకొని ప్రహరీ కూడా దూకి వర్సిటీలోకి వచ్చి విద్యార్థులకైతే మద్దతు పలికారు. ఆ తర్వాత కూడా కేటీఆర్ అప్పటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ కూడా ఆ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆ విద్యార్థులతో అయితే మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత విద్యార్థుల సమస్యలు ఏవి పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు మళ్ళీ ఏదైతే యూనియన్ మేము ఏదైతే
ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసుకుంటామంట అన్నప్పటికీ కూడా దానికి అధికారులు మాత్రం సత్య మీద అయితే చేశారు. అప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పోలీసు వాళ్ళు తప్పించుకొని రైలు కూడా వచ్చి విద్యార్థులకు మద్దతు పలికారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఆ విద్యార్థులపై అయితే కేసులు నమోదు చేయించి NCCP నామరూపాలు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు మరి ఇప్పుడున్న కమిటీ అంటే అప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి విద్యార్థులకు మద్దతు పలికారో ఇప్పుడు కమిటీ వేస్తే తప్పేంటి, ఇప్పుడు సీఎం అయితే అప్పుడు మద్దతు పలికారు కదా అని విద్యార్థులు అయితే ఒత్తిడి చేస్తున్నారు. 2-3 రోజుల్లో గతంలో లాగానే ఇంతకుముందు కూడా విద్యార్థులు ఉద్యమించిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. ఈ ఒకవేళ కమిటీ ఏర్పాటు చేయకపోతే మాత్రం మళ్ళీ 2-3 రోజులలో ఖచ్చితంగా ఉద్యమం అయితే చేస్తామని వర్సిటీ విద్యార్థులు అయితే హెచ్చరిస్తున్నారు. ఓకే రైట్ అరుణ్, థ్యాంక్ యూ.